అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ బైట్స్ విత్ రావు. ఈరోజైతే మనం చేయబోతున్నాం షెజ్వాన్ చికెన్. ఇది రైస్లోకే కాదు రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం మనం అన్నిటికన్నా కావాలి 200 ml ఆయిల్, ఇవి 3 నుంచి 4 పెద్ద ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి 3 టొమాటోస్, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ సాల్ట్ రుచికి తగినంత తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు కావాలి 1.5 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది షెజ్వాన్ సాస్ ఇంట్లోనే చేసింది, ఇది 3 టేబుల్ స్పూన్లు. మీకు కావాలంటే దీని రెసిపీ కూడా పెడతాను. ఇది టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఇక వెనిగర్ 1 టేబుల్ స్పూన్ అండ్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. అండ్ ఇవి పచ్చిమిర్చి 3 నుంచి 4 ఇలా చిన్న ముక్కలు చేసింది. ఇది 1.5 kg చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నిటికన్నా ఒక కడాయిలో 200 ml ఆయిల్ తీసేసుకుందాం. దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. దీనివల్ల ఏదైతే మన కలర్ ఉందో షెజ్వాన్ చికెన్కి న్యాచురల్గా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది, అందుకే ఈ కడాయి తీసుకున్నాను. ఈ కడాయిలో చేయడం వల్ల ఇంకొంచెం రుచి ఎన్హాన్స్ అవుద్ది. ఇక్కడ మన టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా ఒక్కోసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం 2 నిమిషాల కోసం. అండ్ టొమాటోస్ మగ్గనిద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూడొచ్చు మన టొమాటోస్ ఏదైతే మసాలా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని కూడా పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఏదైతే షెజ్వాన్ సాస్ ఉందో అది వేసేద్దాం. అండ్ దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఫ్లేమ్ కొంచెం మీడియంలోనే పెట్టుకుందాం, మసాలా కాలిపోకుండా. ఇక్కడ ఏదైతే మన ధనియాల పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా ఉందో అది కూడా వేసేద్దాం. అండ్ దీన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఏదైతే మసాలాలు ఉన్నాయో ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ ఎన్హాన్స్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఇది 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మన చికెన్ ఉందో అది వేసేద్దాం. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఈ మసాలా ఈ చికెన్కి బాగా పట్టేలాగా ఇలాగే ఓపెన్ పెట్టి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 నిమిషాల తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దాం. ఈ 15 నిమిషాల పాటు ఇది ఏదైతే ఉందో మన చికెన్ కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం వెనిగర్, కొంచెం డార్క్ సోయా సాస్ అండ్ ఇంకొంచెం టొమాటో కెచప్ వేసేసి ఇంకోసారి మంచిగా కలుపుదాం. దీనికి ఇంకోసారి 1 నిమిషం పాటు మంచిగా కలిపేసి కింద మసాలా అంతా అతుక్కోకుండా ఉండడానికి మంచిగా కింద అడుగు మంట అంటకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. 5 నిమిషాల పాటు తర్వాత చూస్తే మనం ఏదైతే చికెన్ ఉందో మసాలాలతో బాగా కుక్ అయిపోయి ఉంది. మసాలా అంతా మంచిగా చికెన్ ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇక్కడ కట్ చేసుకున్న ఏదైతే పచ్చిమిర్చి ఉందో అది వేసేద్దాం. అండ్ ఇంకోసారి మంచిగా కలిపేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ కొంచెం చైనీస్ స్టైల్లో షెజ్వాన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్స్లో కంపల్సరీగా చెప్పండి. ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో. అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.